హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రాసిన చిక్కలేదు చిన్నదాని ఆచూకీ అనే నవలని చెప్పుకుంటున్నాం. ఇంతకు ముందు భాగంలో శ్రీధర్ అపర్ణ తన స్నేహితులతో సహా వస్తుందని అపార్ట్మెంట్ బయట ఎదురు చూస్తున్నాడు. అదే టైంలో అపార్ట్మెంట్కి వచ్చిన మాళవిక ఉరఫ్ పూజ శ్రీధర్ నుండి ఎంతో కష్టపడి తప్పించుకుని లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత కథ ఏమైందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మనం నవలని మొదలు పెడదాం. మరో పావు గంటకు అపర్ణ బృందాన్ని తోడు తీసుకుని తన ఫ్లాట్కి చేరుకున్నాడు శ్రీధర్. 2 కార్లలోనూ 15 మంది దాకా వచ్చారు. 2 కార్లలో అంతమంది ఎలా వచ్చారు, అసలు ఎలా పట్టారు? శ్రీధర్ అలా విస్తుపోయి ఆలోచిస్తుండగానే ఒకతను సరుకుల లిస్ట్ తెచ్చిచ్చాడు. యోగిని తనతో రమ్మని సంజ్ఞ చేస్తూ ముందుకు కదిలాడు శ్రీధర్. ఈ టైంలో షాప్స్ ఎలా తెరిచి ఉంటాయి? సన్నగా అన్నాడు యోగి. అవును, నిజమే. మరెలా ఇప్పుడు? ఏంటి ఇంకా ఇక్కడే నిల్చున్నారు? ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అంటూ చీటీ ఇచ్చినతను ఒక బ్యాగ్లోంచి పీటర్ స్కాట్ ఫుడ్ బాటిల్ బయటకు తీశాడు. ఆ తర్వాత మరో బాటిల్, అలా వరుసగా 1/2 డజన్ బాటిల్స్ తీశాడు చూస్తుండగానే. దాన్ని చూస్తూనే స్థాణువైపోయాడు శ్రీధర్. భారతీయ సంస్కృతికి, భారతీయ జీవన మూలాలకు ఊపిరులందించే నాట్యకళకు అంకితమైన వాళ్లలో ఈ అలవాట్ల ఎందుకో దాన్ని జీర్ణించుకోలేకపోయాడు శ్రీధర్. ఇక అక్కడ ఉండలేక యోగి చేయి పట్టుకుని బయటకు లాక్కెళ్ళాడు శ్రీధర్. సూపర్ మార్కెట్ ఓనర్ ఫ్లాట్కి వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేసి షాప్ ఓపెన్ చేయించి లిస్టు తెచ్చాడు శ్రీధర్. అపర్ణ పద్ధతులు ఎలా ఉన్నా పక్క వాళ్ళ పద్ధతులు నాకు బొత్తిగా నచ్చలేదు శ్రీధర్. గంట క్రితం వరకు ఎంతో పవిత్రమైన భారతీయ నృత్యాల్ని ప్రదర్శించి సందర్శకుల్ని రంజింపచేసి వారిలో అపారమైన భక్తిభావాన్ని ప్రోది చేసి ఇప్పుడు మద్యానికి అంకితమైపోవడం ఎంత హేమైందో ఆలోచించు. రాధాకృష్ణుల మైత్రి, వారి ప్రేమతత్వం ఎంత అద్భుతంగా ప్రదర్శించారు. నిజంగానే అపర్ణ అసాధారణమైన నాట్యగత్త, అందులో ఎవరికీ ఏ సందేహం ఉండక్కర్లేదు. కానీ ఆ జాన్ పద్ధతి, ప్రవర్తన నాకేం నచ్చలేదు. మన ఫ్లాట్ ఏమన్నా వాడి అత్తగారిల్లా? ముందు చెప్పా పెట్టకుండా చేంతాడంత సరుకుల లిస్ట్ ఇచ్చి ఇప్పుడు పట్రాపో అన్నాడంటే వాడికి ఎంత పొగరుందనుకోవాలి. అదలా ఉంచు, నువ్వేమీ అనుకోకపోతే మరో చిన్న విషయం అన్నాడు యోగి సరుకులు కట్టిస్తున్న సూపర్ బజార్ ఓనర్ కేసి ఓరగా చూస్తూ. చెప్పు, పర్వాలేదు అన్నాడు శ్రీధర్. నిజానికి శ్రీధర్ ఆలోచనలు కూడా జాన్ ప్రవర్తన దగ్గరే ఆగిపోయాయి. అతని జుట్టే పరిభ్రమిస్తున్నాయి. మాటిమాటికి అపర్ణని ముట్టుకుంటూ ఉంటాడు. అపర్ణ చేయి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు. తరచూ ఆమె భుజం మీద చేయి వేస్తూ ఉంటాడు. ఆమె స్పర్శ కోసం అలా చేస్తున్నాడో, ఆమె దగ్గర తనకెంత చనువు చొరవ ఉందో మనకి తెలియచెప్పటానికి అలా చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. అయినా వాడు షోడాలు మంచింగ్ తెమ్మని మనల్ని ఆదేశిస్తాడా? వాడి ప్రవర్తన ఎందుకో నాకు అసలు నచ్చడం లేదు. నేను పైకి రాను. ఈ షాప్ కుర్రాడితో సరుకులు మోయించుకుని పైకి తీసుకెళ్ళు. నా కోసం నిర్మల ఎదురు చూస్తూ ఉంటుంది, వస్తాను అంటూ శ్రీధర్ చెప్పేది వినిపించుకోకుండానే నిర్మల ఉంటున్న సి బ్లాక్ కేసి వెళ్ళిపోయాడు యోగి. వేగంగా వెళ్ళిపోతున్న యోగి కేసు చూస్తూ ఆలోచనల్లో పడిపోయాడు శ్రీధర్. జాన్ అపర్ణకి మేనేజర్, ప్రమోటర్, ప్రోగ్రామర్, ప్లానర్, ఫైనాన్షియల్ అడ్వైజర్. దేశ విదేశాల్లో అపర్ణ నాట్య ప్రదర్శనల్ని ఏర్పాటు చేసేది అతనే. జాన్ తన ప్రమోటర్ కనుక అలా చూసి చూడనట్టు పోతుందా, లేక అతనంటే ఇష్టపడుతోందా? మొత్తానికి శ్రీధర్ మనసు కూడా జాన్ ప్రవర్తన పట్ల కాక అతన్ని ఏమాత్రం వారించని అపర్ణ పట్ల చిన్నబుచ్చుకుంది. డ్రాయింగ్ హాల్లో మందు ఏర్పాట్లు, వంటగదిలో ఆడాళ్ల వంట వార్పులు, అందమైన హిమాలయ పర్వతాల మధ్య నుంచుని హిమ సమూహాల్ని చూస్తూ ఆనందించే వ్యక్తికి ఆక్సిజన్ అందకపోవటం ఎంత దురదృష్టకరమైన స్థితో శ్రీధర్కిప్పుడు అర్థమవుతున్నట్టుగా ఉంది. తన మనిషి అనుకున్న అపర్ణ తన ఎదురుగానే ఉంది, తన ముందే సంచరిస్తోంది. అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేని దుస్థితి. ఫ్లాట్ అంతా అల్లకల్లోలంగా ఉంది. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుంటే అపర్ణ మాత్రం అమెరికా వైపు చూస్తోంది. భారతీయ నృత్యాలు నేర్చుకోవటానికి షరోన్ లోవెన్, రాధా కార్మన్ లాంటి అమెరికా వనితలు భారతదేశానికి వస్తుంటే అపర్ణ, జాన్ లాంటి వాళ్ళు అమెరికా వెళ్ళి ఆధ్యాత్మిక తత్వాన్ని పెనవేసుకున్న భారతీయ నృత్యాల్ని కమర్షియలైజ్ చేస్తున్నారు. ఇట్స్ అబ్సర్డ్. ప్రతి వాళ్ళు అమెరికా అంటూ పరుగులు తీస్తుంటారు. అక్కడేముంది? ఆ దేశానికి ప్రాచీన సంస్కృతి ఉందా? జీవన విలువలున్నాయా? అన్నీ అరువు తెచ్చుకున్నవేగా. యూరప్ దేశాల అనుకరణ తప్ప అమెరికా ప్రత్యేకత ఏమిటి? కళారూపాలకు అమెరికా ఒక ఎడారి లాంటిది. కళారూపాలను ప్రేమించేవారు అమెరికాలో ఎలా సర్దుకుపోగలరు? ఎంత ఆలోచించినా ఏం అర్థం కాలేదు అతనికి. చెప్పలేని ఏదో వెలితి. ఆ వెలితిలోంచే అపరిచితురాలు ఫోన్ చేస్తే బాగుండన్న ఆలోచన అతనిలో చోటు చేసుకుంది. అప్పటి వరకు అతను గమనించిన విషయం ఒకటుంది. డ్రాయింగ్ రూమ్ కర్టెన్ పూర్తిగా వేసింది.
ఫ్లోర్ మీదే కూర్చుని మందు కొడుతూ పేకాడుకుంటున్న జాన్ బృందాన్ని దాటుకుని వెళ్ళి కర్టెన్ పూర్తిగా తొలగించి గ్లాస్ డోర్స్ కూడా ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న ఫ్లాట్ కేసి చూశాడు శ్రీధర్. తనకు తెలుసు తానిప్పుడు ఆమెకు పూర్తిగా కనిపిస్తానని. అలా చాలాసేపే అక్కడ నుంచుండిపోయాడు. అంతలో బిలబిలమంటూ మరో 10 మంది వచ్చారు. వాళ్లను చూసి ఒక్క క్షణం డీప్ షాక్కి లోనయ్యాడు శ్రీధర్. మొత్తం 25 మంది. తనది 2 బెడ్రూమ్ ఫ్లాట్ అని అపర్ణకి బాగా తెలుసు. అంత చిన్న ఫ్లాట్లో 25 మందికి ఎలా పార్టీ ఇవ్వాలనుకుంది? చిరాకు, అసహనం, కోపం, అసంతృప్తి అతన్ని కమ్ముకుపోయాయి. తను కనీసం హోస్ట్ కూడా కాదు. వాళ్ల పని కోసం తన ఫ్లాట్ని కొన్ని గంటలు ఉచితంగా ఇచ్చిన నిస్సహాయుడు. తన మీద తనకే జాలేసింది శ్రీధర్కి. తనని పట్టించుకున్న వాళ్లే లేరక్కడ. కనీసం అపర్ణైనా అప్పుడప్పుడు తనని పలకరిస్తుందని, తన కేసి చూస్తుందని ఆశపడ్డాడు. ఆ ఛాయలే కనిపించినంతగా వారిలో మమేకమైపోయి ఉంది అపర్ణ. కేకలు, అరుపులు, జోకులు, పాటలు, బూతుమాటలు, కవ్వింతలు, కేరింతలు, వేళాకోళాలు, వెక్కిరింతలు, గ్లాసుల చప్పుళ్ళు, గాజుల గలగలలు, సిగరెట్ పొగ, తానెంతగానో ఇష్టపడే తన ఫ్లాట్ దుస్థితి అది. ఏడుపొచ్చినంత పనైంది శ్రీధర్కి. ఆ భయానకమైన వాతావరణాన్ని చూస్తూ లోపల యావగించుకుంటూ ఫోన్ కేసి చూస్తున్నాడు మధ్య మధ్యలో. అంతలో జరిగిందా సంఘటన. అనుకోని సంఘటన, అనూహ్యమైన సంఘటన. తన పక్కగా వెళ్తున్న అపర్ణని సడన్గా చేయిపట్టి లాగాడు జాన్. ఆ విసురుకి అపర్ణ వెళ్ళి జాన్ ఒడిలో పడిపోయింది. ఏయ్ జాన్, వాట్ ఈస్ దిస్ అందామా అతన్ని ఒడిలోంచి లేచే ప్రయత్నం చేస్తూ. ప్లీజ్ టేక్ దిస్ అంటూ తన చేతిలో ఉన్న మందు గ్లాస్ని ఆమె పెదవుల దగ్గరకు చేర్చాడు జాన్. ఆ చర్యకు ఆమె మోములో ఒకంత అయిష్టత తొంగి చూసింది. ఆ భంగిమే శ్రీధర్కి కంపరమెత్తించింది. జాన్కి అపర్ణ దగ్గర ఎంత చనువు ఉంటే అంత చొరవగా ఆమెని తన ఒడిలోకి లాక్కుంటాడు. పైగా మందు ఆఫర్ చేస్తున్నాడు. ఆ ఆఫర్ చేయటం అన్నది అదే మొదటిసారి అన్నట్లుగా లేదు. ఆ తరహా పార్టీలు చేసుకోవటం, అంత చనువుగా ప్రవర్తించటం వారికి సర్వసాధారణమైన విషయం అన్నట్లుగానే అనిపించింది శ్రీధర్కి. నో ప్లీజ్ జాన్, అపర్ణ మృదువుగా అంది అతని ఒడిలోంచి లేచే ప్రయత్నం చేస్తూ. యూనో, ఈరోజు ప్రోగ్రాం గ్రాండ్ సక్సెస్. ఎన్ని సాంస్కృతిక సంస్థలు, ఎన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, ఎన్ని ప్రభుత్వ సంస్థలు నీ డాన్స్ ప్రోగ్రాం కోసం అర్థించాయో తెలుసా? అంతమంది ఎందుకు అడిగారంటావు? ఈరోజు ప్రోగ్రాం సక్సెస్ కాబట్టి. అలాంటి ఈ సందర్భంలో కూడా నువ్వు పెగ్ తీసుకోకపోతే మేం ఫీల్ అవ్వాల్సి వస్తుంది ప్లీజ్ అంటూనే బలవంతంగా ఆమె పెదవుల మధ్యగా మందు గ్లాసును చేర్చాడు. అపర్ణ అసంకల్పితంగానో కల్పితంగానో నోరు తెరిచి ఒక సిప్ చేసింది. ఆ దృశ్యాన్ని చూస్తూనే శ్రీధర్ శిలాప్రతిమలా బిగుసుకుపోయాడు. అపర్ణ అపరమయూరి మందు తీసుకుంటుందా? జాన్ మరోసారి బలవంతంగానే మరో గుటక వేయించాడు ఆమెతో. చుట్టుపక్కల ఉన్నవాళ్లు కూడా అది తప్పదన్నట్లుగా కాక అదేదో మామూలు విషయం అన్నట్టు వినోదంగా చూస్తున్నారు. అపర్ణ నెమ్మదిగా జాన్ ఒడిలోంచి లేచి సరిగ్గా కూర్చుంది. చూశారా, నేనేం చెప్పినా అపర్ణ చేస్తుంది అన్నట్టు అక్కడున్న అందరికేసి గర్వంగా చూశాడు జాన్. శ్రీధర్ రక్తం మరిగిపోయింది ఆ దృశ్యం చూస్తూనే. అపర్ణ చూపుల్లో ఆ పని పట్ల అతని పట్ల రవ్వంత కోపం కూడా కనిపించలేదు. ఆ విజయగర్వంతో మరో గ్లాస్ తీసుకుని అందులో ఒక పెగ్ స్కాచ్ పోసి సోడా కలిపి అపర్ణకి అందించాడు జాన్. కొన్ని క్షణాల జాప్యం తర్వాత జాన్ కళ్ళలో కనిపించిన అభ్యర్థనకి లొంగిపోయినట్లు ఆ గ్లాస్ అందుకుంది అపర్ణ. భగవంతుడి కోసం నేను నర్తిస్తాను. ఐ వాంట్ టు డాన్స్ ఫర్ గాడ్. అపర్ణ క్రియేట్స్ ఎ టెంపుల్ అరౌండ్ హర్. తన నృత్యంతో తన చుట్టూ ఓ ఆధ్యాత్మిక ఆలయాన్ని సృష్టించుకుంటుంది. అది నిజమేనా? నాన్ సెన్స్. అది నిజం కాదు. అపర్ణ గొప్ప డాన్సరే కావచ్చు, పరిపూర్ణత సిద్ధించుకున్న నాట్యకారినే కావచ్చు, కానీ అందులో పవిత్రత లేదేమో అనిపించింది మొదటిసారి శ్రీధర్కి. దేవుళ్ళ ప్రార్థనలు ధరించేటప్పుడు ఎన్టీఆర్ మాంసం ముట్టకుండా శాకాహారమే తీసుకుంటూ కటిక నేల మీద పడుకునేవారట. ఎంత గొప్ప అంకితభావం, ఎంత పవిత్రత! ఈమె డాన్స్లో స్పిరిచువల్ కంటెంట్ నిజంగా దాగుందా? శ్రీధర్ అలా మదన పడుతుండగానే జాన్ తన ఎడమ చేతిలోని డ్రింక్ గ్లాస్ని కుడి చేతిలోకి మార్చుకుని తన ఎడమ చేతిని అపర్ణ భుజం మీద వేసి ఆమెని తన కేసి అదుముకున్నాడు ఎంతో నేర్పుగా. అతని చర్యలో కాముకత తొంగి చూసింది. ఇప్పుడు ఆమె పూర్తిగా అతన్ని ఆనుకొనిపోయి ఉంది. జుగుప్స కలిగించే భంగిమ. ఆ భంగిమ పట్ల ఆమెకి అభ్యంతరం ఉన్నట్లు కూడా కనిపించలేదు ఆమె కళ్ళలో. ఇక భరించలేకపోయాడు శ్రీధర్. అక్కడే ఉంటే మరేం చూడాల్సి వస్తుందోనని అతనికి భయంగా ఉంది. నెమ్మదిగా కిటికీ వద్ద నుండి లేచాడు శ్రీధర్. జాన్ తన ఎడం చేతితో అపర్ణ ఎడమ భుజాన్ని మృదువుగా నిమురుతున్నాడు. అది చూసి ఒళ్లంతా తేళ్లు జర్రులు పాకుతున్నట్లు అనిపించింది శ్రీధర్కి. ముందక్కడి నుంచి బయటపడటం మంచిదనిపించింది. అందుకే మందెక్కువై అడ్డదిడ్డంగా పడి దొర్లుతున్న వాళ్ల మధ్య నుంచి దారి చేసుకుంటూ మెల్లగా తలుపుకేసి పోసాగాడు.
అంతలో చిన్న కేక వినిపించింది అపర్ణ కంఠం నుంచి. తలుపుకి సమీపంగా వెళ్ళిన శ్రీధర్ ఒక్కసారి ఉలికిపాటుగా వెనక్కి తిరిగాడు. అప్పుడు కనిపించిన దృశ్యాన్ని జీర్ణించుకోలేని శ్రీధర్ రెండంగల్లో జాన్ని సమీపించి అప్పటి వరకు గుండెలోతులో దాచుకున్న ఆగ్రహాన్ని చేతుల్లోకి తోడుకుని అతని కాలర్ పట్టి బొమ్మను లేపినట్టుగా పైకి లేపాడు. నో శ్రీధర్, అతనేదో తాగిన మైకంలో అని అపర్ణ ఏదో చెప్పబోయింది. తాగిన మైకంలో నీ ఒళ్లంతా కసిగా ముద్దులు పెట్టుకుంటున్నాడంటావు, అంతేనా? నిప్పులు చిమ్ముతున్నట్టుగా అపర్ణ కేసి చూస్తూ అన్న శ్రీధర్ ఆ మరుక్షణమే తన చూపుల్ని జాన్ మీదకు మరల్చి లాగిపెట్టి అతని ఆ చెంపలు ఈ చెంపలు వాయించి పడేశాడు. ఒక్కసారి ఆ హాల్లో నిశ్శబ్దం పేరుకుపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ బిగుసుకుపోయారు. రాస్కెల్, సోషల్గా మూవ్ అవటానికి, కాంక్షగా దగ్గర అవటానికి మధ్యనున్న తేడాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో నేను లేను. నువ్వు ఆమె జీవితానికి ప్రమోటర్వు కావు, ఆమె వృత్తికే. మితిమీరి ప్రవర్తించటం మర్యాదేనా? గద్దిస్తూ జాన్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు శ్రీధర్. నీకేమిటి నష్టం? నేనెవరో తెలుసా? నేను తలుచుకుంటే ఏం చేయగలనో తెలుసా? జాన్ కూడా తగ్గకుండా శ్రీధర్ చేతుల్లోంచి తన కాలర్ విడిపించుకునే ప్రయత్నం చేస్తూ అన్నాడు కోపంగా. అంతే. అప్పుడు శ్రీధర్ పిడికిలి బిగించి గుద్దిన గుద్దుకు క్షణాల్లో జాన్ ముక్కులోంచి రక్తం పెళ్ళిబుకింది. అక్కడున్న అందరూ ఆ హఠాత్ పరిణామానికి చేష్టలు దక్కి నిల్చుండిపోయారు. నన్ను కొడతావా? నీకెంత ధైర్యం? అంటూ హూంకరించాడు జాన్. నిన్ను కొట్టడానికి ధైర్యం కూడా కావాలా రాస్కెల్? సక్సెస్ని ఎంజాయ్ చేయటం అంటే అసభ్యంగా ఆడాళ్ల శరీరాల్ని తడమటం కాదు. మర్యాదగా నీ కాళ్ళు చేతులు నీ దగ్గర పెట్టుకుంటానని హామీ ఇస్తే నిన్ను వదిలేస్తా. లేదంటే ఏం చేస్తావు? బింకంగా అడిగాడు జాన్. అంతే. ఆ మరుక్షణమే జాన్ మెడపట్టుకుని తలుపు వరకు తీసుకువెళ్ళి తలుపు తీసి బయటకు తోసి ఇది చేస్తాను, ఇలా చేస్తాను, అర్థమైందా? అన్నాడు శ్రీధర్ తనలో మరిగిపోతున్న ఆగ్రహాన్ని బలవంతాన అణుచుకుంటూ. జాన్కి తన పరిస్థితి అర్థమైపోయినట్టు ఏదో గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అంతా క్షణాల్లో జరిగిపోయిన ఆ సంఘటనకి ఎలా రియాక్ట్ అవ్వాలో అక్కడున్న ఎవ్వరికీ అర్థం కాలేదు. కొంతసేపటికి తేరుకున్న అపర్ణ కళ్ళల్లో సన్నని తడి. ఏది ఏమైనా నువ్వలా చేసుండవలసింది కాదేమో శ్రీధర్. అతను నీకు గెస్ట్, పైపెచ్చు నా ప్రమోటర్, నెమ్మదిగా అంది అపర్ణ. అలాంటి రిటార్డ్ ఆమె నుంచి వస్తుందని ఊహించని శ్రీధర్ నిరుత్తరుడైపోయాడు ఆ క్షణానే. ఎదురు ఫ్లాట్లో జరుగుతున్న ప్రతి దృశ్యాన్ని ఒపెరా గ్లాస్ ద్వారా చూస్తున్న పూజ ఉరఫ్ మాళవిక తెలియని ఆవేదనకు లోనైంది. శ్రీధర్ని వాళ్లంతా అలా హింసించటం ఆమెకెందుకో ఆగ్రహాన్ని కూడా తెప్పించింది. ఫోన్ ద్వారా శ్రీధర్ని పలకరిద్దామంటే ఎవరో ఒకరు నిమిషానికి ఫోన్ చేస్తూ దాన్ని ఎంగేజ్లో ఉంచుతున్నారు. అప్పటికప్పుడు వెళ్ళి శ్రీధర్ని ఓదార్చగలిగితే ఎంత బాగుంటుంది అనిపించినా అది మరీ కొత్త సమస్యలకు దారితీయొచ్చనని తనని తాను నిగ్రహించుకుంది. అయినా ఆమె చూపులు మాత్రం శ్రీధర్ ఫ్లాట్ మీదే ఉన్నాయి. అంతలో పూజ ఫోన్ రింగ్ అయింది. ఆ టైంలో తనకెవరు ఫోన్ చేస్తారు ఆలోచిస్తూ శ్రీధర్ ఫ్లాట్ కేసి చూసింది. డాన్స్ బృందంలోని ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్న దృశ్యం కనిపించింది పూజాకి. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది. నేను నిర్మల్ని, నిద్ర రావటం లేదు, కిందకి రాకూడదు, ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకుందాం అంది నిర్మల. ఇప్పుడా? ఆశ్చర్యపోతూ అడిగింది పూజ. ఆమె ఫోన్లో నిర్మల్తో మాట్లాడుతుండగానే ఒపెరా గ్లాసెస్లోంచి శ్రీధర్ ఫ్లాట్ని చూస్తోంది. ఏమైంది? ఈ వీక్ నీ డ్యూటీ ఆఫ్టర్నూన్ కదా, మనిద్దరమే కాదు, నా డార్లింగ్ యోగి కూడా ఉన్నాడు అంది ఫోన్లో ఆ వైపు నుంచి నిర్మల. ఒక్కసారి ఆమె మీద పెనువేగంతో కోపం వచ్చింది పూజాకి. క్షణాల్లో తనని తాను నిగ్రహించుకుంది. నీకు బుద్ధుందా? నీ ఫ్రెండ్ యోగి, అతని ఫ్రెండ్ శ్రీధర్ నుంచి నేను కొన్ని నిజాల్ని దాచాలనుకుంటున్నానని నీకు తెలుసు. తెలిసి కూడా ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి కిందకి రమ్మంటే ఏమిటి అర్థం? ఇంకా నయం, నా పేరు ఉచ్చరించలేదు. నువ్వు మాట్లాడకు, నేను చెప్పేది విను. నేనిప్పుడు రాను. నువ్విప్పుడు ఫోన్ చేసింది ఎవరికని నీ ఫ్రెండ్ యోగి అడిగితే ఏదో వేరే పేరు చెప్పేయి. ఆ పేకాట గోలేదో మీరిద్దరే చూసుకోండి, ఉంటా అంటూ పూజ అదురుతున్న గుండెని అదుపులో పెట్టుకుంటూ ఫోన్ పెట్టేసింది విసురుగా. కొద్ది క్షణాల్లోనే ఆ ఉద్రిక్తత నుంచి తేరుకుని శ్రీధర్ ఫ్లాట్ కేసి చూసింది. అప్పుడే శ్రీధర్ ఫ్లాట్లోంచి బయటకెళ్తూ కనిపించాడు. తన ఫ్లాట్లో తను ప్రశాంతంగా ఉండలేని శ్రీధర్ స్థితిని తలుచుకుని బాధపడింది పూజ. ఈ రాత్రివేళ ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడ నిద్రపోతాడు? పోనీ తనెళ్ళి తీసుకొస్తే తనని మాళవికగానే గుర్తించవచ్చు. ఫోన్ చేసే పూజగా ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించలేడు. కానీ తర్వాత తన ఫ్లాట్కి రావటం మొదలు పెడితే పూజగా తనెక్కడి నుంచి ఫోన్ చేయాలి? అదో పెద్ద సమస్య. మామూలు టైంలో అయితే ఎదురెళ్ళి మాళవికగానే రిసీవ్ చేసుకుని నిర్మలా ఫ్లాట్కి తీసుకురావచ్చు. ఇది బ్యాడ్ టైం. ఈ టైంలో సహాయం చేయాలని ఎదురెళితే జూబ్లీ హిల్స్లో ఉంటున్న మీరు ఈ టైంలో ఇక్కడ ప్రత్యక్షమయ్యారేమిటని అడిగితే రెండే జరుగుతాయి. ఒకటి, అపార్థమన్నా చేసుకుంటాడు. 2, ఫోన్స్ చేసే పూజ, ఎదురుపడిన మాళవిక ఒకటేమోనన్న అనుమానం రావచ్చు. మరిప్పుడెలా?
ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేసినా మేనీటర్ లాంటి జయారెడ్డి చేతుల్లో ఇరుక్కుపోవచ్చు. అది మరింత నష్టం. అందుకే పెద్దలు ఎప్పుడూ అంటుంటారేమో, అనుకోని అతిథికి ఆతిథ్యం ఇవ్వగలిగే అవకాశం ఎప్పుడూ మన చేతుల్లో ఉంచుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరు ఎలా మన జీవితంలోకి ప్రవేశిస్తారో, వాళ్ళు మన మీద, మన మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారో, ఆ ప్రభావంతోనే వాళ్ళు ఎన్నాళ్ళు మన మనసుల్లో తిష్ట వేసుకుని ఉండిపోతారో ఎవరూ ఊహించలేని విషయం. పరిపరి విధాల ఆలోచిస్తూనే నిర్మలకి ఫోన్ చేసింది పూజ. నేను పూజాని, నువ్వేం మాట్లాడకు, నా 2 పేర్లలో దేన్ని ఉచ్చరించకు. శ్రీధర్ చాలా ఇబ్బందుల్లో పడిపోయాడు. తన ఫ్లాట్ని ఈ రాత్రికి మరొకరికి వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతున్నాడు. ఈ రాత్రి గడపటానికి ప్రస్తుతం అతనికి బస లేదు. నువ్వు యోగి త్వరగా ఏ బ్లాక్ వద్దకు వెళ్ళి అతన్ని నీ ఫ్లాట్కి తీసుకురా. ఈ రాత్రికి తనకి నీ ఫ్లాట్లోనే ఆశ్రయం కల్పించు. ఇది నా అభ్యర్థన. ఎందుకు, ఏమిటి లాంటి ఇరిటేటింగ్ క్వశ్చన్స్ ఇప్పుడేయకు. ఆ తర్వాత నువ్వు అడక్కపోయినా నేనే చెబుతాను. కమాన్ క్విక్ ప్లీజ్. మరో విషయం మర్చిపోకు, అతడికి ఏమాత్రం అనుమానం రాకూడదు. అటు పనున్నట్టు వెళితే శ్రీధరే మీకు ఎదురుపడతాడు. అతన్ని మీరు మాటల్లో పెడతారు, అతని సమస్యను తెలుసుకుంటారు, ఆ పైన అర్థం చేసుకుంటారు. ఈ రాత్రికి నువ్వు శ్రీధర్కి బస ఏర్పాటు చేయాలనుకున్నావు. ఎందుకనుకున్నావంటే యోగికి శ్రీధర్ మంచి ఫ్రెండ్ కనుక. అర్థమైందా? మూవ్ ఫాస్ట్ అని ఫోన్ పెట్టేసింది పూజ. మరో 2 నిమిషాల్లో నిర్మల యోగిని తీసుకుని ఏ బ్లాక్ కేసి దూసుకుపోయింది. నా పోస్ట్ బాక్స్ ఏ బ్లాక్లో ఉన్న మెయిలింగ్ కారిడార్లో ఉంది. సాయంత్రం వచ్చేటప్పుడు పోస్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూసుకోలేదు. ఒక ముఖ్యమైన ఉత్తరం వచ్చేది ఉంది. అది ఇప్పుడు అనుకోకుండా గుర్తుకొచ్చింది. వెళ్ళొద్దామా అడిగింది నిర్మల. ఓకే నో ప్రాబ్లం అన్నాడు యోగి. వాళ్ళు ఏ బ్లాక్కి బయలుదేరటానికి ముందు వారి మధ్య జరిగిన సంభాషణ అది. వాళ్ళు సరిగ్గా ఏ బ్లాక్ దగ్గరకు వచ్చేసరికి శ్రీధర్ మెట్లన్నీ దిగి అప్పుడే కిందకొచ్చాడు. ఒకరికేసి ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు. జరిగింది, జరగబోయేది తెలుసు గనుక నిర్మల మోములో ప్రత్యక్షమైన ఆశ్చర్యం కేవలం నటనే. కానీ యోగి, శ్రీధర్ కళ్ళలో మాత్రం నిజమైన ఆశ్చర్యం చోటు చేసుకుంది. హలో మిస్టర్ శ్రీధర్, ఏమిటిలా వచ్చారు? నవ్వుతూ పలకరించింది నిర్మల. నేను ఊహించగలను. వాడి ఫస్ట్ లవ్ తన బృందంతో దిగిపోయి ఒంటెగా మారి వాడి మకాంని ఆక్రమిస్తే వీడు అరబ్బీ వర్తకుడైపోయి ఇలా బజార్న పడిపోయి ఉంటాడు. మావాడు నిశ్శబ్దాన్ని, ఒంటరితనాన్ని బాగా ఇష్టపడతాడు. అందుకే చేపల మార్కెట్లా మారిన తన ఫ్లాట్లో ఉండలేక బయటపడుంటాడు. యామ్ ఐ రైట్ అన్నాడు యోగి చిద్విలాసంగా. శ్రీధర్ ఏం మాట్లాడలేదు. అతని మౌనం యోగి ఊహాగానాన్ని బలపరిచినట్లయింది. ఈవినింగ్ నా ఫ్లాట్కి వెళ్తూ నా పోస్ట్ బాక్స్ చూసుకోలేదు. సడన్గా గుర్తొచ్చి వచ్చాం. మీరెందుకు మాతో జాయిన్ కాకూడదు? సరదాగా పేకాడుకుందాం. మీకు ఇష్టం లేకపోతే మీకు రూమ్ కేటాయిస్తాను. యూ కెన్ ప్లీజ్ డోంట్ హెసిటేట్ అందామె ఎంతో సంస్కారవంతంగా. ఆమె ఆహ్వానం పలికిన తీరు మనసుకు నచ్చేలా ఉంది. పైగా అప్పుడు ఆ టైంలో ఎక్కడికి వెళ్ళి పడుకోవాలనేది కూడా ఒక సమస్యే. అందుకే మౌనంగా కళ్ళతో తన అంగీకారం తెలిపి వాళ్ల వెనుక బయలుదేరాడు శ్రీధర్. అప్పటికప్పుడే 4 ఆమ్లెట్స్ వేసి, బ్రెడ్ స్లైసెస్ టోస్ట్ చేసి, బటర్, చీజ్, జామ్, తేనె ఏర్పాటు చేసింది. ఆకలితో ఉన్న అతను మరేమీ ఆలోచించకుండా కడుపు నిండా తినేశాడు. శ్రీధర్ని ఆ స్థితిలో చూసి యోగితో పాటు నిర్మల కూడా బాధపడింది. డిన్నర్ పూర్తయి పేకాట కూర్చోబోతుండగా శ్రీధర్కి పూజ గుర్తుకొచ్చింది. ఈ టైంలో తనకి ఫోన్ వస్తే తాను ఫ్లాట్లో ఉండి రిసీవ్ చేసుకోనందుకు బాధపడుతుందా? అతను అలా ఆలోచిస్తుండగానే నిర్మల ఫోన్ రింగ్ అయింది. నిర్మల ఫోన్ ఎత్తి హలో అంది. నేను ఇప్పుడు మాళవికను, జూబ్లీ హిల్స్ నుండి ఫోన్ చేస్తున్నాను. ఇలాగే చెప్పాలి అక్కడున్న ఇద్దరికి. ఈ రాత్రికి శ్రీధర్కి ఆశ్రయం కల్పించినందుకు థ్యాంక్స్ అంది పూజ కృతజ్ఞత నిండిన కంఠంతో. అలాగే, ఏం చేస్తున్నావు? నిద్ర రావటం లేదా అంది నిర్మల. ఎవరు అడిగాడు యోగి. అదే ఉదయం రెస్టారెంట్లో మీకు పరిచయం చేసిన నా ఫ్రెండ్ మాళవిక జూబ్లీ హిల్స్ నుంచి ఫోన్ చేస్తోంది అంది నిర్మల మౌత్ పీస్ మీద అరచేయి అడ్డు పెట్టకుండానే. ఫోన్ ఒకసారి శ్రీధర్కివ్వు అంది పూజ ఫోన్కి ఆ వైపు నుంచి. అప్పటికే మాళవిక అద్వితీయమైన అందం ఒక అపురూప దృశ్యంలా కళ్ల ముందు కదలాడి యోగిని ఎగ్జైట్మెంట్కి గురి చేస్తే శ్రీధర్లో రవ్వంత ఉత్సాహాన్ని ప్రోది చేసింది. నిర్మల తన చేతిలోని కార్డ్లెస్ ఫోన్ని సడన్గా శ్రీధర్ చేతికిచ్చి మాట్లాడండి అంది నిర్మల. ఏం మాట్లాడాలన్నట్టుగా అయోమయంగా చూశాడు శ్రీధర్. నిన్నటి పరిచయాన్ని మనలో సహృదయత ఉంటే నేడు స్నేహంగా మార్చుకోవచ్చు. పరిచయాన్ని పరిచయంగానే మిగుల్చుకునే వ్యక్తుల జాబితాల్లోని తృప్తి గండిపడిన చెరువు లాంటిది. మాళవిక చాలా మంచి అమ్మాయి, స్నేహానికి ప్రాణమిస్తుంది. దురదృష్టం కొద్దీ నేటి రోజుల్లో అవసరాల స్నేహాలే ఎక్కువైపోతున్నాయి. అర్థం చేసుకుని ఆదుకునే స్నేహాలు మృగ్యమైపోతున్నాయి. అవసరం కోసం ఏర్పడే స్నేహం ఆయుషు తక్కువ. మాళవికతో స్నేహం అలాంటి అల్పాయుషు కాబోదని నా నమ్మకం.
ప్లీజ్ మాట్లాడండి అంది నిర్మల ఎంతో నిర్మలంగా. హలో, నేను శ్రీధర్ని. మార్నింగ్ కలిసాం. బాగున్నారా అన్నాడు శ్రీధర్ ఇబ్బంది పడుతూనే. ఐఆమ్ ఫైన్, థ్యాంక్ యూ అంది పూజ చిన్నపాటి ప్రకంపనకు లోనవుతూ. పూజగా ఒక అపరిచితురాలిగా శ్రీధర్తో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఫోన్ మౌత్ పీస్కి వాయిస్ చేంజింగ్ మెషిన్ అటాచ్ చేసి మాట్లాడుతుంది. అది ఇప్పుడు లేకుండా ఒరిజినల్ వాయిస్ వినపడేలా స్ట్రైట్గా మాట్లాడుతోంది మాళవిక. అందుకే ఆమెకి ఏమాత్రం భయం అనిపించలేదు. మీరెందుకు రాకూడదు ఇక్కడికి? వీ విల్ హ్యావ్ సమ్ ఫన్ అన్నాడు శ్రీధర్. నాకు రావాలనే ఉంది, కానీ నేనుండేది జూబ్లీ హిల్స్లో. ఈ టైంలో మీ ఫ్లాట్కి రావాలంటే చాలా కష్టం. పైగా ఇంట్లో ఒప్పుకోరు. బై ఫోన్ ద్వారా గుండెల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్న అమ్మాయి ఆచూకి తెలిసిందా అంది మాళవిక రాబోతున్న నవ్వుని బలవంతాన అణుచుకుంటూ. ఒక్క క్షణం బిత్తరపోయాడు శ్రీధర్. ఉదయం కలిసినప్పుడు యోగి సరదాగా చెప్పిన మాటల్ని ఈ మాళవిక ఇంకా గుర్తుంచుకుందా? ఆచూకీ తెలిసిందా లేదా తిరిగి అడిగింది మాళవిక. లేదు అన్నాడు శ్రీధర్ తడబడుతూనే. ఇలాంటి అనుభవం భలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. మీరు అనుభూతిస్తున్నారు కనుక మీకే బాగా తెలియాలి. ఆ చీకటి పిల్ల ఆచూకీ తెలుసుకునేందుకు మీలో నిజమైన ఆసక్తి దాగి ఉంటే అందుకు మేం సహాయం చేస్తాం, అది మీరు కావాలనుకుంటే అంది మాళవిక పొర్లుకొస్తున్న నవ్వును ఎంతో కష్టం మీద నిగ్రహించుకుంటూ. నాకై నేను కనుక్కోవాలి అనుకుంటున్నాను. సహాయం అందిస్తానన్నందుకు థ్యాంక్స్. అంతగా అవసరం అనుకుంటే నేనే అడుగుతాను. ఇంతకీ మీరెప్పుడొస్తారు అన్నాడు శ్రీధర్ తనలో రేగుతున్న ఉద్రిక్తతని అణుచుకుంటూ. రేపు. థ్యాంక్ యూ, బై. నిర్మలా గారితో మాట్లాడండి అంటూ ఫోన్ పీస్ నిర్మలా చేతికిచ్చాడు శ్రీధర్. నిర్మల మరికొద్ది క్షణాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది. రాత్రి 1 గంట వరకు పేకాడి నిద్ర ముంచుకురాగా యోగి, శ్రీధర్ నిర్మల ఏర్పాటు చేసిన బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళలా వెళ్ళిపోగానే సరిగ్గా ఫ్లాట్కి పైనున్న ఫ్లాట్లో ఉంటున్న మాళవిక ఉరఫ్ పూజకి ఫోన్ చేసింది నిర్మల. ఏమిటిదంతా? నాకేం అర్థం కావటం లేదు అంది నిర్మల. ప్రస్తుతం వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అడిగింది పూజ గుసగుసలాడుతున్నట్టుగా. పడుకునేందుకు బెడ్రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాత్రి 1:15 అవుతోంది. ఇప్పుడు ఫోన్ చేశావు. ఇప్పటి వరకు నేను మేలుకునే ఉంటానని ఎలా ఊహించావు? రీజనింగ్ లేకుండా నువ్వే పని చేయవని నాకు తెలుసు. ఇక్కడే ఉంటూ జూబ్లీ హిల్స్ అండవు. ఒక పెద్ద యాడ్ ఏజెన్సీలో పనిచేస్తూ పెద్ద మొత్తంలో జీతం తీసుకుంటూ జాబ్ కోసం ట్రై చేస్తున్నానని చెప్పావు. అదేమంటే చనువు తీసుకుని ఇంటికొచ్చేస్తారు మగాళ్ళంటూ ఒక కుంటి సాగు చెప్పావు. అది నేను నమ్మను. శ్రీధర్ తన ఫ్లాట్లో ఈ రాత్రికి ఉండలేని పరిస్థితుల్లో బయటకు వచ్చేస్తున్నాడని కరెక్ట్గా చూసినట్టే చెప్పావు. ఎలా చెప్పగలిగావు? సూటిగా అడిగింది నిర్మల. ఒక్క క్షణం గతుక్కుమంది పూజ. మిగతా వాటికి ఎలాగో సమాధానాలు చెప్పి దాటేయవచ్చు. చివరి ప్రశ్నకు ఏం సమాధానం చెప్తుంది? నాకు నిద్ర ముంచుకొస్తుంది, తర్వాత మాట్లాడుకుందాం. గుడ్ నైట్. బై ఇద్దరు వయసులో ఉన్న మగవాళ్ళు నీ ఫ్లాట్లో ఉన్నారు, జాగ్రత్త అంది పూజ కవ్విస్తున్నట్టుగా. యోగి నాకు కొత్త కాదు. ఇకపోతే శ్రీధర్. అతను పెద్ద మొహమాటస్తుడు. అందమైన ఆడవాళ్ల వైపు చూడాలని ఉన్నా తలెత్తి సూటిగా చూసి ఆస్వాదించలేని సగటు భారతీయపు బిడియస్తులలో మొదటివాడు. అలాంటి వారి వల్ల పెద్ద భయం ఉండదు, ప్రమాదం కూడా ఉండదు. నేను గుడ్ నైట్ చెప్పేస్తున్నాను. బామ్మ పాప నా కోసం నిద్రపోకుండా ఎదురుచూస్తుంటారు. బై. ఫోన్ పెట్టేసింది నిర్మల. హాల్లో లైట్ ఆర్పి తన బెడ్రూమ్లోకి వెళుతూ పూజ గురించి ఆలోచించింది నిర్మల. కొత్త స్థలం కావటంతో కుదురుగా నిద్రపోని శ్రీధర్ ఉదయం 6 గంటలకే లేచాడు. అప్పటికింకా తన పక్కనున్న యోగి కానీ పక్క గదిలో ఉన్న నిర్మల కానీ వాళ్ళ బామ్మ పాప ఎవరూ నిద్రలేవలేదు. అక్కడ ఎక్కువసేపు ఉండాలని లేదు శ్రీధర్కి. అక్కడ తన ఫ్లాట్లో పరిస్థితి ఎలా ఉందోనన్న ఆలోచన అతన్ని నిలవనీయటం లేదు. కానీ ఎలా చెప్పకుండా వెళ్ళటం? ఆలోచిస్తూ బెడ్రూమ్లోంచి హాల్లోకి వచ్చి క్యాజువల్గా విండో దగ్గరికి వెళ్ళి కర్టెన్ తొలగించి బయటకు చూశాడు. ఆ మరుక్షణం అతని కళ్ళు ఒక్క క్షణం మెరిశాయి. ఆ ఫ్లాట్లోంచి, ముఖ్యంగా అక్కడి నుంచి చూస్తుంటే తన ఫ్లాట్ డ్రాయింగ్ రూమ్ అస్పష్టంగా కనిపిస్తోంది. తను చూస్తున్న కోణం సరైనదే, కాకపోతే దూరమే ఎక్కువ ఉంది. అందుకే స్పష్టంగా కనిపించడం లేదు. స్పష్టంగా కనిపించాలంటే ఏం చేయాలి? అపరిచితురాలు తన డ్రాయింగ్ రూమ్ని ఎలా స్పష్టంగా చూడగలుగుతోంది? తనుంటున్నది ఈ బ్లాక్లోనే. శ్రీధర్ అలా ఆలోచిస్తున్నంతలో వెనక నుంచి గుడ్ మార్నింగ్ మిస్టర్ శ్రీధర్ అని వినిపించింది. వెంటనే వెనుతిరిగి చూశాడు. ఎదురుగా అప్పుడే నిద్రలేచి వచ్చిన నిర్మల. వెరీ గుడ్ మార్నింగ్ అన్నాడు శ్రీధర్ ఆమెకేసి ఎంతో గౌరవంగా చూస్తూ. కాఫీయా టీనా, ఏం కావాలి అడిగింది నిర్మల. నో థ్యాంక్స్, ఇప్పటికే మీకెంతో శ్రమ ఇచ్చాను అన్నాడు శ్రీధర్ మొహమాట పడిపోతూ. అదేం లేదు, ఇంతకీ మీకేం కావాలి తిరిగి అడిగింది నిర్మల చిరునవ్వుతో. ప్లీజ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అంటూ చెప్పులేసుకుని ఎవరో తరుముకొస్తున్నట్లుగానే వెళ్ళిపోయాడు.
కారిడార్లోకి వచ్చి లిఫ్ట్ కేసి నడుస్తుండగా అప్పుడు గుర్తొచ్చింది ఆ బ్లాక్లో ఉంటున్న మదర్ మాథ్యూస్, 70 ఏళ్ల వృద్ధురాలు. కొంతకాలంగా ఆమె గుర్తుకు రానందుకు, వెళ్ళి పలకరించినందుకు చాలా ఫీల్ అయిపోయాడు శ్రీధర్. వెంటనే అదే ఫ్లాట్లో ఉంటున్న ఆమె ఫ్లాట్ కేసి నడిచాడు. ఆమె ఉంటున్న ఫ్లాట్ నెంబర్ 65. దాని ముందాగి కాలింగ్ బెల్ నొక్కాడు. మరో నిమిషానికి తలుపు తెరుచుకుంది. శ్రీధర్ని చూసి ఆమె కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. ఇన్నాళ్లకు గుర్తొచ్చానా అంటూ 4-5 నిష్ఠూరపు మాటలు మాట్లాడాక లోపలికెళ్ళి కాఫీతో వచ్చింది. అపరిచితురాలు సంగతులేంటి? తను కాఫీ తీసుకుంటూ అడిగిందామె. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు శ్రీధర్. సో ఆ అమ్మాయి పేరు పూజ. ఈ ముగ్గురికి తోడు మరో అమ్మాయి మాళవిక. బావుందయ్యా నీ పని, నవ్వుతూ అంది మాథ్యూస్. వీళ్ళందరికన్నా పూజ పెద్ద పజిల్ అయిపోయింది నాకు, శ్రీధర్ అసంతృప్తిగా అన్నాడు. బయటికెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు పరిసరాలపై ఓ కన్నేసి ఉంచమని చెప్పాను. ఆ పని చేస్తున్నావా? చేస్తున్నాను. నో యూజ్ మమ్మీ. సో యోగి బీర్ బాటిల్ నాటకం, నువ్వు బట్టలిప్పి నగ్నంగా ఉండాలనే నాటకం ద్వారా ఆమె బయటపడిపోయింది. నీకన్నా యోగే తెలివి కలవాడు. నీ స్థానంలో అతనుండి ఉంటే ఈ పాటికి ఆ అమ్మాయితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఏది ఏమైనా ఆమె సి బ్లాక్లో ఉండి బైనాక్యులర్స్తో నిన్ను చూస్తుందన్నది నిర్ధారణ అయిపోయింది. నువ్వు మొదట్లో ఆమె గురించి చెప్పినప్పుడే అనుకున్నాను, ఆ అమ్మాయి బహుశా ఈ ఫ్లాట్లోనే ఉంటుండవచ్చని. ఈ బ్లాక్లో ఉంటుంది కనుక నేను పరిశోధనలోకి దిగిపోతాను. నాకు మాత్రం పనేముంది? రోజంతా పత్రికలు నవలలు చదువుతూ కూర్చోవటమే కదా, ఉత్సాహంగా అంది మదర్ మాథ్యూస్. ఆ అమ్మాయి చాలా తెలివి కలది. అంత తేలిగ్గా దొరుకుతుందని నేను అనుకోను. పైగా తను సి బ్లాక్ ఫ్లాట్లో ఉంటూ నన్ను చూస్తున్నానని ఒప్పుకుంది. అది ఆమె బాగా గుర్తుంచుకుంటుంది. మనం ఆమె ఆచూకీ కోసం ఇంతకు ముందు కంటే ఎక్కువగా ప్రయత్నిస్తామని కూడా ఊహించగలదు. కనుక ఆమె జాగ్రత్తలో ఆమె ఉంటుంది. ఇదేదో దొంగ పోలీస్ ఆటలా ఉంది. దొంగెవడో తెలీదు, పోలీసులెవరో అందరికీ తెలుస్తుంది. దొంగ పోలీసుల మూమెంట్ని తెలుసుకోగలడు. పోలీసులు మాత్రం దొంగని చూస్తూ కూడా అతనే దొంగని చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు, ఇదో పెద్ద అడ్డు. అయినా ప్రయత్నిద్దాం. ఏది ఏమైనా నువ్వు కోరుకుంటున్న అపర్ణ కంటే నిన్ను కోరుకుంటున్న అపరిచితురాలే సరైన జోడి అందామె కాఫీ కప్పుల్ని సింకులో పడేసేందుకు లేస్తూ. ఆఫీస్ టైం అవుతుందంటూ శ్రీధర్ కూడా లేచాడు. శ్రీధర్ ఫ్లాట్కి వెళ్ళేసరికి డాన్స్ బృందం సభ్యులెవ్వరూ లేరు. అపర్ణ ఒక్కతే కాఫీ తీసుకుంటూ డైలీ పేపర్స్లోని కల్చరల్ పేజీని చూస్తోంది. శ్రీధర్ ఆమెతో మాట్లాడకుండానే బాత్రూంలోకి వెళ్ళాడు. ఓ 5 నిమిషాల తర్వాత వచ్చి తెరిచి ఉన్న డ్రాయింగ్ రూమ్ కర్టెన్ వేసేశాడు. అది తీసుంటే మరి కాసేపట్లో తనకు అపర్ణకు మధ్య జరగబోయే ఘర్షణ చూస్తుంది అపరిచితురాలు. ఇది తనకి ఇష్టం లేదు. అప్పుడే వంటగదిలోంచి మరో కాఫీ కప్పుతో వచ్చిన అపర్ణ అది శ్రీధర్కిచ్చి, కర్టెన్ ఎందుకు వేసావు? మంచి సన్లైట్ పడుతుంది కదా అంటూ వెళ్ళి కర్టెన్ని తొలగించింది. లోపలే చిరాకు పడిన శ్రీధర్ బయటకు ఏమీ అనలేదు. రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయావు? ఉదయం మా వాళ్ళు వెళ్ళిపోతూ నీ గురించి అడిగారు అంది అపర్ణ విండోలోంచి ఎదురుగా కనిపిస్తున్న సి బ్లాక్ ఫ్లాట్స్ కేసి చూస్తూ. పడుకునేందుకు చోటు లేక ఫ్రెండ్ ఫ్లాట్కి వెళ్ళాను అన్నాడు శ్రీధర్ ముక్తసరిగా బాత్రూంలోకి వెళ్తూ. జాన్ నా ప్రమోటర్, అతన్ని అలా గింటేయటం ఏమన్నా బావుందా? అపర్ణ నెమ్మదిగానే అడిగినా ఆమె తనని నిలదీస్తోందనే భావించాడు శ్రీధర్. సంస్కారయుతంగా ఎందుకు ప్రవర్తించలేదని అతన్ని అడిగావా? కోపంగా అన్నాడు శ్రీధర్. అది ఫారెన్లో చాలా మామూలు విషయం. ఇది ఫారెన్ కాదు, గొప్ప సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన భారతదేశం. మనం భారతీయులం విసురుగా అన్నాడు శ్రీధర్. నేరోగా ఆలోచించటం బాగోలేదు, బ్రాడ్గా ఉండాలి. బ్రాడ్గా ఉండటం అంటే సక్సెస్ పేరిట ఆడ మగ తేడా లేకుండా తాగటమా? తమకంగా దగ్గరికి లాక్కుని ఒళ్ళంతా ముద్దులు పెట్టుకోవటమా? భగవంతుడి కోసం నేను నర్తిస్తాను అని స్టేట్మెంట్స్ ఇచ్చే నువ్వు సమర్థించదగ్గ విషయమేనా అది? ఐఎమ్ సారీ. అమెరికాలో చదువుకున్నంత మాత్రాన, అక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు చేసినంత మాత్రాన మనం అమెరికన్స్ అయిపోము. జాన్ అన్నట్లు నువ్వో సినిక్స్వి, నీకేదో మానసిక రుగ్మత ఉంది అంది అపర్ణ కూడా విసురుగా. కోపంతో శ్రీధర్ కళ్ళు ఎరుపెక్కాయి. అయినా తనను నిగ్రహించుకున్నాడు క్షణాల్లో. మానసిక రుగ్మత ఉంది వాడికో నీకో నాకైతే తెలీదు. అది మీ ఇద్దరూ సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సిన విషయం. నాకు మాత్రం ఏ రుగ్మత లేదు. నువ్వేమనుకున్నా పర్లేదు, వాడింకోసారి ఇక్కడికి రాకూడదు శాసిస్తున్నట్లుగా అన్నాడు శ్రీధర్. నువ్వు చాలా మారిపోయావు శ్రీధర్. మారిపోయింది నేను కాదు, నువ్వు. ఇప్పుడేమైందని అపర్ణ ఆశ్చర్యంగా ప్రశ్నించింది. నా వ్యక్తిగత జీవితంలోకి బయటి ప్రపంచం తిరిగి చూడటం నాకు ఇష్టం ఉండదు తెగేసినట్లు చెప్పాడు శ్రీధర్. అయితే నేను ఇక్కడి నుంచి షిఫ్ట్ అవుతాను. సాయంత్రం నువ్వు ఆఫీస్ నుండి వచ్చేలోపు నేను నీ ఫ్లాట్ని ఖాళీ చేసేస్తాను అంది అపర్ణ ఉక్రోషంగా. నిజానికి ఆమెకి అక్కడి నుంచి వెళ్ళాలని లేదు.
శ్రీధర్ అంటే అపర్ణకు ఇష్టం లేకపోలేదు. ఇష్టమే కాదు, శ్రీధర్ని కూడా ఆమె ప్రేమిస్తోంది. కాకపోతే నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పటాన్నే ఆమె చిన్నతనంగా భావిస్తోంది. ప్రేమిస్తున్నానని చెబితే మగాళ్ళు లోకువుగా చూస్తారనే ఒక బలమైన అభిప్రాయం ఆమె గుండె లోతుల్లో గూడు కట్టుకుని ఉంది. శ్రీధర్ ఎందుకు తనని అర్థం చేసుకోడు? తను అంతర్జాతీయ స్థాయి నర్తకి కావటాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతున్నాడు? ఆమె అలా ఆలోచిస్తుండగానే డూ వాట్ ఎవర్ యు వాంట్ అంటూ విసురుగా బయటికెళ్ళిపోయాడు శ్రీధర్. ఒక్క క్షణం అపర్ణ కళ్ళలో నీళ్లు నిలిచాయి. ప్రేమించకపోవటం నేరం కాకపోవచ్చేమో కానీ ప్రేమించాక ఆ ప్రేమని సదరు వ్యక్తి ముందు వ్యక్తపరచకపోవటం మాత్రం పెద్ద నేరమే. ఆ నేరానికి బలైపోయింది అపర్ణ. సాయంత్రం వరకు అన్యమనస్కంగానే పనిచేసిన శ్రీధర్ ఆఫీస్ తరపున ఒబరాయ్ హోటల్లో ఏదో పార్టీ ఉండడంతో స్టాఫ్తో కలిసి హోటల్కి వెళ్ళాడు. ఒబరాయ్ హోటల్ సూట్లో గెట్ టుగెదర్. 25 మంది దాకా ఉన్న తన కొలీగ్స్ డ్రింక్స్ తీసుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటుంటే శ్రీధర్ మాత్రం అన్యమనస్కంగానే విండో దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తుండిపోయాడు. ఎవరో పిలవటంతో వెనక్కి రాబోయి యథాలాపంగా కిందకి చూసి ఒక్క క్షణం థ్రిల్ అయిపోయాడు. స్విమ్మింగ్ పూల్ దగ్గర స్విమ్ సూట్లో ఉన్న మాళవిక డైవింగ్ చేసి స్విమ్మింగ్ పూల్లో దూకి చేపపిల్లలా ఈదులాడుతోంది. పరిసరాల్ని సైతం మర్చిపోయి ఆమె కేసే చూడసాగాడు శ్రీధర్. ఏంటలా సోమాలయ కరువు బాధితుళ్ళ ఎప్పుడూ ఆడాళ్లనే చూడనట్టు కిందకి చూస్తున్నావు? నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటూనే యోగి కూడా కిందకి చూసి ఎగ్జైట్ అయిపోయాడు. ఆమె మాళవిక గతు, నిర్మలా గారి ఫ్రెండ్ అన్నాడు శ్రీధర్. అవును అని యోగి ఇంకా ఏదో అనబోతుండగా శ్రీధర్ పరుగులాంటి నడకతో తలుపు వైపు వెళ్ళిపోయాడు. స్విమ్మింగ్ పూల్లో చేపపిల్లలా ఈదుతున్న మాళవికనే కన్నార్పకుండా చూస్తున్నాడు శ్రీధర్. అలా 5 నిమిషాలు గడిచాక ఆమె సేద తీరేందుకు ఒడ్డుకు వచ్చింది. ఒడ్డుకు వస్తూనే అతి సమీపంలో కనిపించిన శ్రీధర్ని చూసి కొద్ది క్షణాలు ఉద్వేగభరితమైన ఆనందానికి లోనైంది. హలో, హాయ్ అంది ముందుగా తనే. హాయ్, మీరిక్కడా? విస్మయంగా చూస్తూ ఆగిపోయాడు శ్రీధర్. స్విమ్మింగ్ ఈజ్ సెకండ్ బెస్ట్ ఎక్సర్సైజ్ అమాంగ్ ఆల్ ఎక్సర్సైజెస్ యునో. పైగా ఈ కృష్ణా ఒబరాయ్ హోటల్ మేము ఉండే జూబ్లీ హిల్స్ దగ్గర అందామె టర్కిష్ టవల్ని ఒంటికి చుట్టుకుంటూ. మీరు రోజూ వస్తారా ఇక్కడికి? అడిగాడతను ఆమె మోము మించి జారిపోవటానికి ఇష్టపడనట్టుగా మక్కువతో నిలిచిన మంచి ముత్యాల్లాంటి నీటి బిందువులనే చూస్తూ. లేదు, అప్పుడప్పుడు. రాత్రి నిర్మలా ఫ్లాట్కి వెళ్ళారు, ఏమలా? ఆ టైంలో మీరు నిర్మలా ఫ్లాట్లో ఎందుకున్నారు? అడిగిందామె తలని అలవోకగా విదిలిస్తూ. రాత్రి మా ఫ్లాట్లో పార్టీ జరిగింది. ఆ వాతావరణంలో ఉండలేక ఆ రాత్రికి ఎక్కడైనా పడుకుందామని వెళ్తుండగా నిర్మలా గారు యోగి ఎదురుపడి తీసుకువెళ్లారు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు శ్రీధర్. అది బాగా నచ్చింది మాళవికకి. తన శారీరక అందాన్ని చూసి తన పట్ల ఆకర్షితుడవుతున్నాడా? కేవలం స్నేహం ఆశించా? మొదటిదే నిజమనుకుంటే మరి తన రెండో పాత్ర అపరిచితురాలు పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నాడు? అలా ఆలోచిస్తూనే ఇద్దరూ కలిసి కాఫీ తీసుకున్నారు. ఉంటాను మరి అంది మాళవిక. ఎక్కడికి వెళ్తున్నారు? అడిగాడు శ్రీధర్. ఎక్కడికి వెళ్తాను, మా ఇంటికి, జూబ్లీ హిల్స్ అందామె. మరో 2 నిమిషాలకి ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుని ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు సమయం సాయంత్రం 6:30 అయింది. సాయంత్రం 7 గంటలకల్లా ఫ్లాట్స్ ముందు ఆటో దిగాడు శ్రీధర్. ఆటో ఫేర్ ఇస్తూ అపర్ణ గురించి ఆలోచిస్తున్నాడు. ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉంటుందా? అలక తగ్గిపోయి ఉండిపోయి ఉంటుందా? అంతలో పక్కనే మరో ఆటో వచ్చి ఆగింది. ఆటో ఫేర్ ఇచ్చేసిన శ్రీధర్ పక్కకి తిరిగి చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడే వచ్చి ఆగిన ఆటోలోంచి మాళవిక దిగింది. ఆమె ఇంకా తన కేసి చూడలేదు. జూబ్లీ హిల్స్ వెళతానని చెప్పిన మాళవిక ఇక్కడికెందుకు వచ్చింది? ఆ సందేహానికి మరికొంత పదును పెట్టి ఆమెకు కనిపించకుండా దాక్కుని ఉంటే చిక్కకుండా పోతున్న చిన్నదాని ఆచూకీ దొరికిపోయి ఉండేది. ఆలోచనలతోనే కాలం గడుపుతుండగా మాళవిక శ్రీధర్ని చూసి షాక్ తింది. ఏంటిలా వచ్చారు? జూబ్లీ హిల్స్ వెళ్ళిపోతానన్నారుగా? అతను ఆమెకు దగ్గరగా వెళ్తూ అడిగాడు. నిర్మలని కలిసి వెళ్దామని వచ్చాను అంది తనలో రేగుతున్న తడబాటును కప్పిపుచ్చుకుంటూ. తన ఫ్లాట్కి కాఫీకి పిలుద్దామని అనుకున్నాడు. కానీ ఫ్లాట్లో అపర్ణ ఉండి ఉంటే అన్న ఆలోచన రావడంతో ఆ ఆలోచన విరమించుకున్నాడు. మీకు వీలైతే మా నిర్మలా ఫ్లాట్కి రాకూడదు, కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అంది మాళవిక. ఓ ష్యూర్, డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను, బాయ్ అంటూ శ్రీధర్ తన ఫ్లాట్ కేసి వెళ్ళిపోయాడు. అలా అన్నాక కానీ తనెంత పొరపాటు చేసిందో తనకు అర్థం కాలేదు మాళవికకి. అర్థమైన మరుక్షణం లేడీలా తన ఫ్లాట్ కేసి దూసుకుపోయింది. శ్రీధర్ ఫ్లాట్కి వెళ్ళేసరికి దానికి తాళం వేసింది. అపర్ణ వెళ్ళిపోయిందేమోనని అనుమానిస్తూ తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళి లైట్ వేసి కర్టెన్ లాగి నలుమూలలా చూశాడు. అపర్ణ బట్టలు, ఒక జత చెప్పులు అక్కడే కనిపించాయి. అపర్ణ అలిగిందే కానీ వెళ్ళలేదు. రిలాక్స్గా ఫీల్ అవుతూ బాత్రూంలోకి వెళ్ళి వచ్చి
ఫ్రిడ్జ్లో నీళ్లు తాగి షర్ట్ విప్పుకుంటుండగా ఫోన్ మోగింది. అపరిచితురాలు 4-5 రోజులుగా ఫోన్ చేయటం లేదు. కారణం తెలియక తప్పించిపోతున్న శ్రీధర్ చటుక్కున ఫోన్ ఎత్తాడు. హలో, హాయ్, నేనే వినిపించింది ఫోన్లో. హలో అదృశ్య సుందరి, ఏమైపోయావు ఇన్నాళ్ళు? ఆతృతని అణుచుకోలేక అడిగాడతను. ఇన్నాళ్ళు నా ఫోన్ కాల్ కోసం నిజంగా ఎదురు చూస్తున్నావా? కళ్ళు కాయలు కాసేలా. చెవులతో పోలిస్తే బాగుండేదేమో, ఎందుకంటే నేను వినిపిస్తాను తప్ప కనిపించను కదా. భాషతో తికమక పెట్టొద్దు. ఇన్నాళ్ళు ఏమైపోయావు? అతని కంఠంలో ఒకంత చనువు కనిపించింది. అప్పుడప్పుడు కొద్దిపాటి విరహం, ఎడబాటు సాన్నిహిత్యాన్ని, ప్రేమని మరింత పెంచుతుంది. అది సరే, రాత్రి మా బ్లాక్లో ఉన్న ఫ్లాట్కి వచ్చావేంటి? అపర్ణ నా ఫ్లాట్ని చేపల మార్కెట్ చేస్తే విధి లేక నిర్మలా గారి ఫ్లాట్కి వెళ్ళి పడుకున్నాను. అలా పరాయి ఆడపిల్ల ఫ్లాట్కి అందున రాత్రి వేళ వెళ్ళొచ్చా? నీ ఫ్లాట్ తెలిస్తే నీ దగ్గరకే వచ్చేవాణ్ణి. చాలే బడాయి. ఈరోజు సాయంత్రం ఏం చేశావు? ఏం చేయలేదే. మాళవికని స్విమ్మింగ్ పూల్ దగ్గర కలిసావా లేదా? వింటూనే శ్రీధర్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఏంటి షాకా? నాకెలా తెలిసిందనా? నాకన్నీ తెలుస్తాయి. నేను కోరుకునే వ్యక్తిని మరొకరు ఆకర్షిస్తున్నారంటే నాకు కష్టంగా ఉండదా? నో, అదే మాళవిక అలాంటి ప్రయత్నాలేం చేయటం లేదు. ఒకే చోటకు రావాల్సిన నువ్వు, మాళవిక చెరో ఆటోలో ఎందుకు వచ్చారు? ఎవరికీ అనుమానం రాకూడదనా? వస్తున్న నవ్వును బలవంతాన ఆపుకుంటూ అంది పూజ ఉరఫ్ మాళవిక ఫోన్కి ఆ వైపు నుంచి. నోనో, స్విమ్మింగ్ పూల్ దగ్గరే అడిగాను. ఆమె తనుండే జూబ్లీ హిల్స్ వెళ్తానని చెప్పింది. నేనుటు వచ్చాను. నేను ఆటో దిగే టైంకే తను ఆటో దిగింది. ఇలా వచ్చావేంటని అడిగితే తన ఫ్రెండ్ నిర్మలా దగ్గరికి వచ్చానంది. అంతే, అంతకు మించి ఏం లేదు. రాత్రి నువ్వు నిర్మలా గారి ఫ్లాట్లో ఉండగా ఆ మాళవిక ఫోన్ చేసింది కదా? అవును, ఇది కూడా నీకెలా తెలుసు? ఉలిక్కి పడుతూ అడిగాడు శ్రీధర్. మీరిక్కడికి ఎందుకు రాకూడదు? వీ విల్ హ్యావ్ సమ్ ఫన్ అని మాళవికను అడిగావా లేదా? ఫోన్ ద్వారా గుండెల్లోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్న అమ్మాయి ఆచూకీ తెలిసిందా అంటూ నా గురించి కూడా అడిగింది కదా? నా గురించి ఆ అమ్మాయికి ఎలా తెలిసింది? నువ్వు చెప్పావా? అతని గొంతుక తడారిపోయింది. ఎలా తెలుస్తున్నాయి ఇవన్నీ? ఇంత క్లోజ్గా తనని పరిశీలిస్తుందా? పరిశీలించిన ఫోన్లో సంభాషణలు ఎలా యథాతథంగా తెలుస్తున్నాయి? ఇన్స్క్రూటబుల్ క్యారెక్టర్. ఇంతకీ మీరెప్పుడొస్తారని ఆ మాళవికని ఎందుకు అడిగావు? ప్రేమ, అభిమానమా, స్నేహమా? ప్రపంచంలోకెల్లా అద్భుతమైన వ్యక్తిని గురించి తెలుసుకున్నట్టుగా పెను ఉద్వేగానికి లోనయ్యాడతను. ఫ్లాట్ నెంబర్ 65. ఓల్డ్ లేడీ మాథ్యూస్ ఏమంది? మరోసారి ఉలిక్కిపడ్డాడతను. ఆమె తెలివితేటల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక స్తబ్దంగా ఉండిపోయాడు శ్రీధర్. మీరు రోజు వస్తారా ఇక్కడికి అని మాళవికని స్విమ్మింగ్ పూల్ దగ్గర అడిగావు. ఎందుకలా? రోజు ఆ టైంకి అక్కడికి వెళ్ళి స్విమ్ సూట్లో కనిపించే ఆమె అందాన్ని చూద్దామనా? కవ్విస్తున్నట్టుగా ప్రశ్న మీద ప్రశ్న, సందేహం మీద సందేహం. ఇంతకీ మీరెప్పుడొస్తారు అని అడిగావా ఆమెని? ఎందుకు? ఆమె సాంగత్యం అంటే ఇష్టంగా ఉందా? నవ్వును ఈసారి బయట వ్యక్తపరుస్తూ అందామె. తన ప్రతి కదలికను, మాటను ప్రతి కోణం నుంచి స్పృశిస్తున్న అపరిచితురాలు ఒక పెద్ద ఎనిగ్మా అయిపోయింది శ్రీధర్కి. నోట మాట రాక బొమ్మలా అయిపోయాడు. మీకు వీలైతే మా నిర్మలా ఫ్లాట్కి రాకూడదు, కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అని ఆవిడ అంది కదా? ఇలా అయితే ఎలా మహానుభావా? ఏవండి ఆవిడొచ్చింది అంటే మాళవిక, ఏవండి ఈవిడొచ్చింది అంటే అపర్ణ. ఇంతమంది సవతుల టూ మచ్ శ్రీధర్ అందామె ఇంకా పెద్దగా నవ్వుతూ. శ్రీధర్ దెయ్యం పట్టిన వాళ్ళ అయిపోయాడు. షాక్ మీద షాక్ తినకు. ఓ ష్యూర్, డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను అన్నావు కదా, త్వరగా వెళ్ళు, లేదంటే మాళవిక ఫీల్ అయిపోతుంది. పొర్లి పొర్లి నవ్వుతున్న శబ్దం. ఆ తర్వాత ఫోన్ కట్ అయింది. పిచ్చి పట్టినట్లయిపోయింది శ్రీధర్కి. ఫోన్ పెట్టేసి కొద్ది నిమిషాలు ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చేశాడు. ఖచ్చితంగా అపరిచితురాలు పూజ, మాళవిక ఫ్రెండ్స్ అయి ఉండాలి. లేదంటే ఎంతో ఇంటిమేట్ మూమెంట్ కూడా ఎలా తెలిసిపోతుంది? శ్రీధర్లో అది తేల్చుకోవాలనే పట్టుదల వచ్చేసింది. అంతే, మరో 2 నిమిషాలకి ఫ్లాట్కి తాళం వేసి నిర్మలా ఫ్లాట్కేసి దూసుకుపోయాడు. పైనుంచి బైనాక్యులర్ ద్వారా అంతా చూస్తున్న పూజ వెంటనే నిర్మలా ఫ్లాట్కి బయలుదేరింది, మాళవికగా అక్కడ కనిపించడానికి. ఏమిటి సడన్గా ఇలా వచ్చావు? నవ్వుతూ అడిగింది నిర్మల. నేనిక్కడికి అంటే నీ ఫ్లాట్కి వచ్చి అరగంట అయింది అంది పూజ. అదెలా? ఇప్పుడే కదా నువ్వు వచ్చింది, నిర్మల ఆశ్చర్యపోతూ అంది. పదే పదే ఇలా అడగొద్దు. నిజాన్ని దాచిపెట్టి నే చెప్పినట్టు చెప్పటానికి ఎంత తీసుకుంటావు అంది పూజ నవ్వుతూ. నాకు అసలేం అర్థమై చావటం లేదు. ఇలా ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? దానికి నువ్వు నాకు డబ్బు ఇవ్వటం ఏంటి, నేను తీసుకోవటం ఏంటి? తిరిగి విస్మయంగా అడిగింది నిర్మల. ఎందుకు చెప్పాలంటే దానికో పెద్ద గతం ఉంది.
ఎవరికి చెప్పాలంటే రాబోయే అతనికి. అతను వెళ్ళాక చెబుతాను. అతను వస్తున్నాడిప్పుడు, అతనికి చెప్పాలి. అతనెవరు? శ్రీధర్. అతనికి నీకేమిటి మధ్య? కొంపతీసి అతన్ని గానీ నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రేమించటమే నిజమైతే ఏ ప్రేమైనా అబద్ధంతో ఆరంభం కాకూడదేమో. అయినా అతను ఈ టైంలో ఇక్కడికెందుకు వస్తాడు? అది నీకెలా తెలుసు? సాలోచనగా అంది నిర్మల. పూజ ఏదో మాట్లాడబోయేలోపే కాలింగ్ బెల్ మోగింది శ్రావ్యంగా. పూజ మాట్లాడే ప్రయత్నాన్ని విరమించుకుని వెళ్ళి తలుపు తీయమని సైగ చేసింది. నిర్మల అయోమయానికి లోనవుతూ వెళ్ళి తలుపు తీసింది. పూజ చెప్పినట్టుగా ఎదురుగా శ్రీధర్ ఉన్నాడు. నిజమైనా అది నిజంలా అనిపించటం లేదు నిర్మలకి. అగాధ క్రిస్టీ నవల్ని సెల్యులాయిడ్ మీద చూస్తున్నట్టుగా ఉంది. శ్రీధర్ని లోపలికి రమ్మని సంజ్ఞ చేసి వెనక్కి వచ్చింది నిర్మల. మాళవికని విష్ చేసి సోఫాలో కూర్చున్నాడు శ్రీధర్. అతనికి ఎదురుగా మాళవిక కూర్చుని ఉంది. అదంతా షేక్స్పియర్ నాటకాన్ని స్టేజీ మీద చూస్తున్నట్టుగా ఉంది నిర్మలకి. మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను కాఫీ తెస్తాను అంది నిర్మల వంటగదికేసి నడుస్తూ. శ్రీధర్ గారికి ఫిల్టర్ కాఫీ ఇష్టం, ఇన్స్టెంట్ కలపకు అంది మాళవిక. అతను బిత్తరపోయాడు. తన అభిరుచి ఆమెకెలా తెలుసు అని. అంతకంటే ఎక్కువ ఆశ్చర్యపోయింది నిర్మల. అతని టేస్ట్ ఈమెకెలా తెలిసిందా అని. అయినా మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది నిర్మల. అప్పటి వరకు శ్రీధర్ మనసులో ప్రోధి చేసుకున్న అనుమానం మరికొంత బలపడింది. ఖచ్చితంగా ఈమె అపరిచితురాలికి ఫ్రెండ్ అనే విషయంలో అనుమానమే లేదు. చెప్పండి, ఏమిటి విశేషాలు? ముఖ్యంగా మీ అపరిచితురాలి విశేషాలేంటి? నవ్వును అతి కష్టం మీద ఆపుకుంటూ అడిగింది మాళవిక ఉరఫ్ పూజ. కొద్ది క్షణాలేం మాట్లాడలేదు శ్రీధర్. చిన్నగా సోఫాలోంచి లేచి విండో దగ్గరికి వెళ్ళి తన ఫ్లాట్కేసి చూడసాగాడు శ్రీధర్. శ్రీధర్ని చూసిన మాళవిక ఇక నవ్వును దాచుకోలేకపోయింది. చిన్నగా నవ్వింది అతి కష్టం మీద. ఏమిటలా చూస్తున్నారు? అది మీ అపరిచితురాలి పనేమో. ఆమె మాటలు వింటూనే టక్కున వెనుతిరిగాడు శ్రీధర్. నిజం చెప్పండి, నా అపరిచితురాలు పూజ మీకు ఫ్రెండ్ అవునా? సీరియస్గా అడిగాడు శ్రీధర్. అపరిచితురాలు పూజ? బహుశా ఆమె పేరు పూజ అయి ఉండవచ్చు. నిజమే చెబుతున్నాను, ఆమె ఎవరో నాకు తెలీదు అంది మాళవిక పళ్ళ బిగున నవ్వు నాపుకుంటూ. మరి మనిద్దరం మాట్లాడుకుంటున్న మాటలు, మన మూమెంట్స్ ఆమెకెలా తెలుస్తున్నాయి? నేనిక్కడి నుండి నా ఫ్లాట్ డ్రాయింగ్ రూమ్ కేసి చూస్తుంటే అది మీ అపరిచితురాలి పనేమో అని ఎలా అన్నారు? అపరిచితురాలు ఈ బ్లాక్లోనే ఉంటూ నా ఫ్లాట్ కేసి చూస్తూ ఉంటుందని మీకెలా తెలుసు? లోపలకు అనుకోబోయి బయటకు అనేశాడు శ్రీధర్. అనవసరమైన అతి ఉత్సాహంతో అతనిలో అనుమానం కలిగించానేమో అనే ఆలోచనతో కొద్ది క్షణాలు చింతించింది మాళవిక ఉరఫ్ పూజ. అయినా క్షణాల్లోనే తిరిగి తనను తాను సమాయత్తపరుచుకుంది. మీ ఫ్రెండ్ యోగి అంటుంటే తెలిసింది. ఏదో ఆ సమయానికి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అంది. నేను నమ్మను. ఎందుకంటే ఇప్పుడు నాతో పాటు యోగి లేడు. యోగికి మీరు నేను గేటు దగ్గర కలుసుకున్నట్టు తెలీదు. మాట్లాడుకున్న మాటలు అస్సలు తెలియవు. ఈ కొద్ది సమయంలో ఇవన్నీ అతనికి తెలిసే అవకాశం లేదు. కనుక నిజం చెప్పండి. మన మధ్య సంభాషణ ఆమెకెలా తెలిసింది? తిరిగి నిలదీశాడు శ్రీధర్. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? మాళవిక ఆలోచిస్తున్నంతలో నిర్మల కాఫీ కప్పుతో వచ్చింది. తాత్కాలికంగానైనా ప్రమాదం తప్పినందుకు ఊపిరి తీసుకుంది మాళవిక. శ్రీధర్కైతే చాలా పట్టుదలగా ఉంది మాళవికను నిలదీసి అసలు నిజం రాబట్టాలని. ఆ నిజాల మూలంగా పూజ ఆచూకీ తెలుసుకోవడం తేలికని అతని ఆలోచన. కాఫీ తీసుకుంటూ ఓరగా మాళవిక కేసే చూస్తున్నాడు శ్రీధర్ ఉండుండి. తను మాళవిక రూపంలో శ్రీధర్కి తారసపడకుండా ఉంటే పూజాగానే లవ్ గేమ్ని మంచి రక్తి కట్టించేది. లేదా పూజాగా తన ఆడుతున్న నాటకం చివరి అంకానికొచ్చిన పూజా పాత్ర ముందున్న తెరని ఎత్తేసి తనే పూజ అని చెప్పేది. అప్పుడు ఈ ద్విపాత్రాభినయం తప్పేది. ఇప్పుడెలా? తప్పదు. ఎంత కష్టమైనా మరికొన్నాళ్ళు ఈ డ్రామా ఆడక తప్పదు. నవగ్రహాల్లో 7 నిజగ్రహాలైతే రాహుకేతువులు ఛాయాగ్రహాలైనట్టు పూజా పాత్ర ఛాయాపాత్రగానే ఉంచాలి. పాపా బామ్మ ఎక్కడా? ఏం మాట్లాడకపోతే బాగోదని అడిగాడు శ్రీధర్. బంధువులింటికి వెళ్లారు అంది నిర్మల ఇద్దరికేసి వారి చూపులకేసి మార్చి మార్చి చూస్తూ. ప్రస్తుతం మీ వ్యాపకమేమిటి? మీ భవిష్యత్ ప్రణాళికలేమిటి? తిరిగి అడిగాడు శ్రీధర్. ఒక్క క్షణం గాఢంగా నిట్టూర్చింది నిర్మల. ఒకప్పుడు నాకు యోగికి పెళ్లి కాకపోయినా మా మధ్య ఒకరిని ఒకరు విడిచి ఉండలేని ప్రేమ ఉండేది. కానీ ఆ తర్వాత నాకు పెళ్ళైనా నాకు నా భర్తకి మధ్య పిసరంత ప్రేమ ఉండేది కాదు. భగవంతుడు మనుషుల మంచి చెడులతో, లాభ నష్టాలతో, కష్టసుఖాలతోటే కాదు ప్రేమానుబంధాలతో కూడా ఆడుకోవటం అన్యాయం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నట్టు వేర్ దెర్ ఈజ్ మ్యారేజ్ వితౌట్ లవ్ దేర్ విల్ బీ ఏ లవ్ వితౌట్ మ్యారేజ్ అనేది పచ్చి నిజం అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడు నాకు యోగికి మధ్య ప్రేమ ఉంది.
అప్పటి ప్రేమ తాత్కాలికంగా కాలచక్రపు ఇరుసుల దుమ్ము కప్పుకున్నా, అయితే భార్యాభర్తలం మాత్రం కాదు. కాకపోతే ఏం, మన కోసం మరొకరు నిరీక్షణలో ఉండటం ఎంత గొప్ప అనుభూతి. ప్రేమ లేకపోయినా భర్త ద్వారా మాతృత్వపు అనుభూతిని, ఆనందాన్ని పొందాను. పెళ్లి కాకపోయినా యోగి ద్వారా ప్రేమ శిఖరాల్ని స్పృశించాను. ఒక స్త్రీకి ఈ రెండిటికీ మించి మరేమన్నా కావాలా? కావాలని నేను అనుకోను. భారంగా ఊపిరి వదులుతూ అంది నిర్మల. సారీ అన్నాడు శ్రీధర్, అనవసరంగా ఆమె గతాన్ని కెలికానేమోనన్న ఫీలింగ్తో. నోనో, అలా ఫీల్ అవ్వద్దు. స్నేహితులు కావాలంటే ఎంతో కొంతైనా గతం తెలుసుంటే దాని పునాది పటిష్టంగా ఉంటుంది. కాఫీ బావుందా? ఫిల్టర్ కాఫీనే అంది నిర్మల మాళవిక కేసి నవ్వుతూ చూస్తూ. మాళవిక మౌనంగా ఉండిపోయింది. కానీ లోలోపల మాత్రం ఉద్రిక్తతని అనుభవిస్తోంది, ఎంతో కొంత అశాంతితో. చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మీ చిన్నదాని ఆచూకీ ఏమైనా తెలిసిందా? అడిగింది నిర్మల. లేదండి, అదో పెద్ద టెన్షన్ అయిపోయింది. ఆమె సస్పెన్స్ ఎప్పటికి విడిపోతుందో, ఆమెని ప్రత్యక్షంగా ఎప్పటికి చూడగలుగుతానో, అసలు ఈ జన్మకి అది సాధ్యమవుతుందో లేదో అర్థం కావటం లేదు నిర్లిప్తంగా అన్నాడు శ్రీధర్. డూయింగ్ ద ఎక్స్పెక్టెడ్ ఈజ్ ఆల్వేస్ ఎ బోర్. ఊహించనిది జరిగినప్పుడే జీవితంలో మజా అంటే ఏమిటో అనుభవంలోకి వస్తుంది. వెర్సాటిలిటీ లేని జీవితాలు వృధా నా దృష్టిలో. ఎందుకు ఊరికే టెన్షన్ పడతారు? ఎప్పుడో ఒకసారి ఆమె ఎదురు పడక తప్పదు అంది మాళవిక నవ్వుతూ. ఆమె నవ్వు కొద్ది క్షణాలు శ్రీధర్ని సమ్మోహితుణ్ణి చేసింది. చిరుచినుకుల ఆకాశపు పందిరి కింద నించున్నప్పుడో, వెండి వెన్నెల్లో సేద తీరినప్పుడో, నిశ్శబ్దపు ఒంటరి చీకటిలో పచార్లు చేస్తున్నప్పుడో, ఘంటసాల పాట, బిస్మిల్లాఖాన్ షెహనాయో వింటున్నట్టుగా ఉంది శ్రీధర్కి. ఆమె ఓరవోర దూరచూపులు, వెన్నెల చిలకరింపు లాంటి నవ్వు, కవ్వింపు మాటలు శ్రీధర్ని వివసుణ్ణి చేస్తున్నాయి. ఏదో స్పందన గుండె లోతుల్లో. దగ్గరైనట్టే దగ్గరై దూరమైపోతున్న అపర్ణ, దగ్గరగానే ఉంటున్నానన్న భావనని కలిగిస్తూ ఎప్పటికీ దగ్గరికి రాని అపరిచితురాలి కన్నా యాదృచ్ఛికంగా పదే పదే తారసపడి గుండె లోతుల్లో గూడు కట్టుకుంటున్న ఈమె తనకు సరైన జోడీ ఏమో పరిపరి విధాల విస్తరించుకుపోతున్నాయి అతని ఆలోచనలు. లేత సూర్యుడి తేజస్సుతో, పూర్ణచంద్రుని పోలిన మోముతో, విశాలమైన నేత్రాలతో, ధనుస్సుని పోలిన కనుబొమ్మలతో, బిత్తర చూపులతో, సంపెంగ పువ్వును పోలిన ముక్కుతో, దానిమ్మ గింజల్లాంటి పలువరసతో, ఎర్రగా దొండపండులా మెరుస్తున్న సన్నని పెదవులతో, చిదిమితే పాలుగారేట్లుగా ఉన్న నున్నటి చెక్కిళ్లతో, ఒత్తైన పొడవాటి అందమైన నల్లటి జుట్టుతో, ఎప్పుడు మోమున చిరునవ్వుతో, శంఖాన్ని పోలిన మెడతో, విశాలమైన ఎత్తైన వక్షస్థలంతో, సన్నని నడుముతో, చక్కని శరీరాంగ అమరికతో, పొడవుగా నడిచి వెళుతుంటే ప్రాణం వచ్చి ప్రియుడికేసి ఆదుర్దాగా వెళ్లే రెబెక్కా సుందరిలా కనిపిస్తున్న మాళవికలో ఇంకా ఏవో గొప్ప లక్షణాలు గుప్తంగా దాగి ఉన్నాయని అనిపిస్తుంది ఎప్పుడు. మనస్సు ఒకరి వైపు, ఆలోచనలు మరొకరి వైపు, చూపులు ఇంకొకరి వైపు. ఈ ముగ్గురిలో ఎవరు తనకు కావలసిన వాళ్ళు? ఎవరి వైపు తను మొగ్గు చూపాలి? ఎవరితో తన జీవితం ముడిపడితే సుఖంగా ఉంటుంది? ఆలోచిస్తూనే లేచి లేటవుతుందంటూ తన ఫ్లాట్ కేసి వెళ్ళిపోయాడు శ్రీధర్. పాపం అమాయకుడు ట్రయాంగిల్ లవ్లో పడిపోయాడు. నిన్న ఎప్పుడో ఆ అపర్ణను చూశాను. నిన్ను రోజు చూస్తూనే ఉన్నాను. ఇంతకీ ఆ అపరిచితురాలెవరో తనలో తానే అనుకోబోయి పైకి అనేసింది నిర్మల. చిన్నగా నవ్వింది మాళవిక. ఇక్కడ మన నవల్కి ఒక చిన్న బ్రేక్ ఇద్దామండి. మళ్ళీ ఏం జరగబోతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.